విషయాలు మనందరి మీద ప్రసరించారు. బండి భగీరథ కేసు వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం శోచనీయమని ఎమ్మెల్యే కోవా లక్ష్మి అన్నారు. తన కొడుకు ఆగడాలకు నైతికంగా బాధ్యత వహిస్తూ బండి సంజయ్ రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. రాజకీయ పలుకుబడితో కేసును నీరు కార్చాలని చూస్తే సహించేది లేదన్నారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని కోవా లక్ష్మి స్పష్టం చేశారు. బండి సంజయ్ గారు హోంమంత్రిగా, కేంద్ర హోంమంత్రిగా, అది రాష్ట్ర హోంమంత్రి కూడా కాదు, కేంద్ర హోంమంత్రిగా ఉండి మరి ఒక బీజేపీ నాయకుడుగా, మరి ఎంపీగా, మరి ఈరోజు మంత్రిగా, కేంద్రంలోని మంత్రిగా, మరి అంత పెద్ద పోస్టులో ఉండి కూడా మరి ఈరోజు చూస్తే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే మహిళని రక్షించవలసిన చట్టంలో ఉన్న వాళ్ళే మరి ఈరోజు మరి ఆయన కొడుకు బండి సాయి భగీరథ్, మరి ఆయన మా సోదరులు మాట్లాడినట్టు మరి పోచన్న మాట్లాడారు, తర్వాత సంజీవ్ గారు మాట్లాడిండు. వాస్తవంగా ఆయన ఇది ఒకటే కేసు కాదు, గతంలో కూడా మరి కేసులు చాలా మరి అమ్మాయిల మీద మరి లైంగిక దాడులు కానీ, మన వేధింపులు కానీ, తర్వాత స్కూళ్ళల్లో కూడా మరి దాడులు కానీ ఇటువంటి చాలా చేస్తూనే వస్తున్నారు. విషయం ఏమంటే మరి రాష్ట్రంలో మహిళలు వేరే రకంగా ఉంటేమో చాలా మహిళలు దిగి వస్తారు. బీజేపీ మహిళలు కూడా ఇవాళ ఎందుకు మాట్లాడలేదు అంటే, బీజేపీ నాయకుడు కొడుకు తప్పు చేస్తే మరి ఒక అమ్మాయికి అన్యాయం జరుగుతుందంటే మరి ఈరోజు పోక్స్ కేసు కింద కేసు పెట్టడానికి కూడా మరి ఒక మహిళ వాళ్ళ నాయకురాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? స్టేట్ మహిళలు ఉన్నారు, జిల్లా మహిళలు ఉన్నారు, ఎందుకు మాట్లాడలేదు ఈ విషయంలో? ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం, మహిళలందరూ కూడా మహిళలకు ఇవాళ ఏవైతే మన మైనర్ బాలికలకు మరి ఏదో ఆషామాషగా వ్యక్తులు కాదు, ఒక హోంమంత్రి కొడుకు ఒక 17 సంవత్సరాల అమ్మాయిని ఇవాళ లైంగికంగా వేధింపులు చేసుకొని ఆమె అన్ని రకాలుగా ఆమెని వేధించి ఆమెని ఇవాళ ఇబ్బంది పెడుతున్నాడు అనేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి